నెక్స్ట్ 10వ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ప్రధానంగా గమనించినట్లయితే చూడండి, ఒక ట్రాలీ వాలుతలంపై వెళ్ళేటప్పుడు దాని త్వరణం 2 cm/s. దాని త్వరణం 2 cm/s. అయితే అది బయలుదేరిన 3 సెకండ్ల తర్వాత, బయలుదేరినటువంటి 3 సెకండ్ల తర్వాత దాని వేగము ఎంత, దాని యొక్క వేగం ఎంత అనేటువంటి మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేగం తెలుసుకోవడానికి ప్రధానంగా మనం గమనించినట్లయితే చూడండి, ఒక ట్రాలీ వాలుతలంపై వెళ్ళేటప్పుడు దాని త్వరణం 2 cm/s. అయితే 3 సెకండ్ల తర్వాత దాని వేగం ఎంత అన్నాడు. వేగం కనుక్కోవాలంటే మనకు సింపుల్గా మనకు v ముఖ్యంగా u + at ఉంది. మరి దాని నుంచి మనం ఈజీగా కనుక్కోవచ్చు. v u + at. ఒక ట్రాలీ వాలుతలంపై వెళ్ళేటప్పుడు దాని త్వరణం కూడా ఇచ్చేశాడు కాబట్టి ఫార్ములా ఇది చూద్దాం. చూడండి, v u + at. దీని నుంచి మనం కనుక్కోవచ్చు, ఎందుకంటే ఇందులో ఉన్న కాలమ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. చూద్దాం. ఫస్ట్ ఒక ట్రాలీ వాలుతలంపై అన్నాడు. ఇప్పుడు సపోజ్ మనం వాలుతలంపై ఇలా పెట్టామనుకోండి, ఇది అనుకోండి, ఇది ఒక వాలుతలం అనుకోండి, ఇది ఒక వాలుతలం. ఇక్కడ మనం ట్రాలీని పెట్టాం. మరి ట్రాలీ ఇలా వెళ్ళడానికి, వాలుతలం మీద ఇలా వెళ్ళడానికి ఫస్ట్ దాని ఇనిషియల్ వెలాసిటీ 0నే కదా, స్టార్టింగ్ నుంచే కదా. ఇలా స్టార్టింగ్ వాలుతలం మీద పెడతాం, ఇలా ముందుకు వెళ్తుంది ఇట్లా. మరి ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుంది? అప్పుడు మనం స్టార్టింగ్ అక్కడ పెట్టినప్పుడు మనం ఏం తీసుకోవాలి? ఇనిషియల్ వెలాసిటీ 0నే అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ వాలుతలం పైన మనం ఇలా పెడతాం, ట్రాలీని పెడితే అది ఇట్లా వెళ్తుంది కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0 తీసుకుంటాం. అదేవిధంగా దాని యొక్క ఫైనల్ వెలాసిటీ మనం కనుక్కోవాలి. దాని త్వరణం ఇచ్చాడు, a ఎంత ఇచ్చాడు చూడండి, 2 cm/s ఇచ్చాడు. cm/s మనం దేంట్లోకి మార్చాలంటే m/s మార్చాలి. m/s మార్చాలంటే ఒక సెంటీమీటర్ను మీటర్లోకి మార్చాలంటే బై 100తో మనము డివిజన్ చేయాలి. 2/100 చేస్తే మనకు 0.02 m/s వస్తుంది. 0.02 m/s వస్తుంది. ఇప్పుడు మనం m/s మార్చాం. అదేవిధంగా అది చూడండి, బయలుదేరిన 3 సెకండ్ల తర్వాత దాని వేగం, టైం కూడా ఇచ్చాడు. టైం 3 seconds. 3 seconds ఇచ్చాడు. ఇప్పుడు మనకు వాటిలో చూడండి, v u + atలో v ఒక్కడే తెలియదు, u ఉంది, a ఉంది, t ఉంది. అందుకే దాన్ని మనం ఆ ఫార్ములాని తీసుకున్నాం. ఇక్కడ u ఉంది, a ఉంది, t ఉంది. v అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దేర్ఫోర్ వేగం v u + at. u అంటే మనకు 0 ప్లస్ ఏ అంటే మనకు త్వరణం ఇచ్చాడు ఇక్కడ 0.02, టైం 3. దట్ ఈక్వల్ చూడండి, ఇక్కడ 0.02 × 3 మల్టిప్లై చేస్తే 2 × 6 2 0 0 3 6 3 0 0 3 0 0. v 0.06 m/s. ఇది మనకు ఆన్సర్. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. ఏం లేదమ్మా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, మనం ఏం కనుక్కోవాలా అంతే. అంతకన్నా మించి ఏ ప్రాబ్లంలో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం సాల్వింగ్ చేసే ప్రాబ్లమ్స్ ఎంత ఈజీగా ఉన్నాయో. కాబట్టి మనం ఫార్ములాను ఐడెంటిఫై చేస్తే సాల్వ్ ఏమైనా చేయొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ మరొక ప్రాబ్లం చూద్దాం. చూడండి, రైట్. చూడండి, మనం ప్రధానంగా గమనించినట్లయితే ఒక రేసింగ్ కార్ అమ్మ. చూడండి, ఒక రేసింగ్ కారు 4 m/s² సమత్వరణాన్ని 4 m/s సమత్వరణాన్ని కలిగి ఉంటుందమ్మా. 4 m/s² సమత్వరణాన్ని కలిగి ఉంటుంది. అది 10 సెకండ్లలో ఎంత దూరం ప్రయాణిస్తుంది? 10 సెకండ్లలో ఎంత దూరం అది ప్రయాణిస్తుందో మనం ఒకసారి కనుక్కోవాలమ్మా. 10 సెకండ్లలో ఎంత దూరం ప్రయాణిస్తుందో ఆ దూరాన్ని మనం ఇక్కడ కనుక్కోవాలి. మరి దూరాన్ని కనుక్కోవాలంటే ముందు ప్రధానంగా మనం ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, దూరాన్ని కనుక్కోవడానికి 2 ఫార్ములాలు ఉన్నాయి. s ut + ½ at² ఉంది.
అదేవిధంగా వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2AS ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక రేసింగ్ కారు 4 మీటర్ ఫర్ సమత్వరణాన్ని కలిగి ఉంది. అది 10 సెకండ్లలో ఎంత దూరం ప్రయాణిస్తుంది అన్నాడు. ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటే ప్రధానంగా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం తీసుకోవడానికి ఉన్నటువంటి ఏకైక ఫార్ములా మనకు ఇక్కడ చూడండి, వి అనేది లేదు, ఇందులో తీసుకోవడానికి వీలు లేదు. సమత్వరణం అన్నాడు, సరే స్టార్టింగ్ యూ ఈజ్ ఈక్వల్ టు మనం 0 తీసుకున్నా, ఇక్కడ వి మనం తీసుకోవడానికి మనకు అవకాశం లేదు. మరి అదేవిధంగా ఏ ఉంది, కానీ ఇక్కడ వి తీసుకోవడానికి అవకాశం లేదు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ యూ 0 తీసుకోవచ్చు, టీ మనకు ఉంది, దీని నుంచి ఎస్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు. ఎస్ అనేది మనము ఈజీగా కనుక్కోవచ్చు. కాబట్టి ప్రధానంగా మనము ఈ ఫార్ములాను ఉపయోగిస్తే ఇక్కడ మనకు ఈజీగా ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ చూద్దాం ముందు. ప్రధానంగా ఎస్ ఈజ్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ తీసుకొని మరి కారు యొక్క మరి దూరం ఎంత దూరం ప్రయాణించిందో కనుక్కుందాం. ఒక రేసింగ్ కారు 4 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ సమత్వరణాన్ని పొందింది అంటే ఫస్ట్ అది ఎంతో కొంత 0 నుంచే స్టార్ట్ అవుతుంది, కాబట్టి దాని ఇనిషియల్ వెలాసిటీ మనం 0గా తీసుకుంటాం. తర్వాత మరి దాని యొక్క చూడండి గమనించినట్లయితే ఏ ఇచ్చాడు త్వరణం, ఏ ఈక్వల్ టు ప్రధానంగా మనం గమనించినట్లయితే అక్కడ చూడండి 4 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు. అదేవిధంగా మనకు టైం కూడా ఇచ్చాడు, టైం టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 10 సెకండ్ ఇచ్చాడు, 10 సెకండ్ ఇచ్చాడు. మరి దీని నుంచి మనం అది ఎంత దూరం ప్రయాణిస్తుందో చాలా ఈజీగా డిస్టెన్స్ ఆ ఫార్ములాతో కనుక్కోవచ్చు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. చూడండి మనకు అన్నీ ఉన్నాయి, యూ ఉంది, ఏ ఉంది, టీ ఉంది, కాబట్టి ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది, ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. రైట్, యూ అంటే 0, టీ అంటే ఎంత 10 ప్లస్ హాఫ్, ఏ అంటే మనకు తెలుసు 4, టీ అంటే మనకు 10 కాబట్టి 10 స్క్వేర్, ఇక్కడ టీ స్క్వేర్ కాబట్టి 10 × 10 అవుతుందమ్మా, 10 × 10 అవుతుంది. దట్ ఈక్వల్ చూడండి 0 × 10 టోటల్ 0 అయిపోతుంది, కాబట్టి మనకు అది అవసరం లేదు. ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అంటే 4 × 10 × 10 400 అవుతుందమ్మా, 400/2 అంతే కదా. 4 × 10 40, 40 × 10 400/2 ఉంది కాబట్టి 2, 400/2 దట్ ఈక్వల్ టు 200 మీటర్స్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 200 మీటర్స్. చాలా చాలా ఈజీ, చూడండి ఎంత ఈజీనో. మనం ఏం కనుక్కోవాలి, అందులో ఏమి ఇచ్చాడు దానికి తగ్గట్టుగా మనం ఫార్ములాను ఎంచుకోవాలి. దూరం అన్నాడు, దూరం కనుక్కోవడానికి 2 ఫార్ములాలు ఉంటాయి, అందులో ఏ ఫార్ములాలో కాలమ్స్ ప్రాబ్లంలో ఉన్నాయో చూసుకొని ఆ ఫార్ములాను మనం మరి సెట్ చేసుకోవడం అంతే, అంతకన్నా ఇంకేమీ పెద్ద కష్టమేమీ కాదు. ఓకేనా, రైట్. ఇది మనకు రేసింగ్ కార్ సంబంధించినటువంటి అంశాలు, చాలా చాలా ఈజీ. రైట్, నెక్స్ట్ మరొక ప్రాబ్లం చూద్దాం.